హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు SNT ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు జియో ఫోన్లో వాట్సాప్ అనేది ఎలా యూజ్ చేయాలో చూపించబోతున్నాను. సో రీసెంట్గా జియో స్టోర్లో మనకి వాట్సాప్ అనేది అవైలబుల్గా చూపిస్తుంది. సో ఈరోజు మనం వాట్సాప్ని ఇన్స్టాల్ చేసి ఆ వాట్సాప్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, సో అన్ని ఫీచర్స్ ఉన్నాయో లేదో ఈరోజు మనం చూడబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా మనం జియో స్టోర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో జియో స్టోర్ లో మనకి సోషల్ యాప్స్ అనేవి ఉంటాయి. సో ఈ సోషల్ యాప్స్ లో మనకి వాట్సాప్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనకి వాట్సాప్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో వాట్సాప్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఓకే అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో మీరు ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయాలి. సో మీ ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని బట్టి వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాక మనం జనరల్ గా వాట్సాప్ లో ఎలా అయితే లాగిన్ అవుతామో ఇందులో కూడా అలానే లాగిన్ అవుతాము. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అగ్రీ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది టైప్ చేసేయాలి. సో మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసేయండి. వన్స్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నేమ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ నేను నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో నేమ్ అనేది ఇచ్చిన తర్వాత మనం ప్రొఫైల్ ఫోటో అనేది పెట్టుకోవచ్చు. సో నేను ప్రొఫైల్ ఫోటో అనేది ఏది పెట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి న్యూ చాట్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకుని మన వాట్సాప్లో ఎవరైనా కాంటాక్ట్స్ని చూస్ చేసుకుని వాళ్ళకి మెసేజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. సో అవేంటో చూద్దాము. సో ఇక్కడ జస్ట్ మనకి సెట్టింగ్స్ అండ్ క్యాన్సిల్ ఈ రెండు మాత్రమే ఉన్నాయి. సో సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ అండ్ నేమ్ ఇవి సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి అకౌంట్ అనే ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి మన లాస్ట్ సీన్ అనేది హైడ్ చేసుకునే ఆప్షన్ ఉందో లేదో చూద్దాము. సో ఇక్కడ మనకి లాస్ట్ సీన్ అనేది నోబడి అనేది సెట్ చేసుకోవచ్చు. సో మన లాస్ట్ సీన్ అనేది ఎవరికి కనిపించదు. అలాగే మనం నెక్స్ట్ ఉన్న ఫీచర్స్ కూడా చూద్దాము. సో ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటో కూడా మన కాంటాక్ట్స్ మాత్రమే కనిపించాలంటే మై కాంటాక్ట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి బ్లాక్డ్ అంటే మనం ఎవరినైతే బ్లాక్ చేసామో వాళ్ళ లిస్ట్ అనేది ఇందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి రీడ్ రిసిప్ట్స్ అనేది ఇక్కడ మనం ఆఫ్ చేసుకుంటే మనకి ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి బ్లూ టిక్స్ అనేవి రావు. సో అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. సో డిలీట్ మై అకౌంట్ అని ప్రెస్ చేస్తే మనం వాట్సాప్ అకౌంట్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ వాట్సాప్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇందులో మనకి అన్ని ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా లేవు, చాలా తక్కువ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చాట్స్ కూడా ఒకసారి చూద్దాము. సో నేను ఇక్కడ న్యూ చాట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే మెసేజ్ అనేది ఉంది. సో ఇక్కడ మనం మెసేజ్ అనేవి పంపించుకోవచ్చు. సో సింపుల్గా సెండ్ అంటే ఆ మెసేజ్ అనేది సెండ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ వాయిస్ అనేది ఉంది. సో ఈ వాయిస్ని కనుక ట్యాప్ చేస్తే హోల్డ్ వాయిస్ టు రికార్డ్. సో మనం దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే వాయిస్ అనేది రికార్డ్ చేసి దాన్ని మనం సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్లో వ్యూ కాంటాక్ట్ అనేది ఉంది. సో వ్యూ కాంటాక్ట్ తప్ప మనకి ఇంకా వేరే ఆప్షన్స్ అనేవి ఏం లేవు. అలాగే నెక్స్ట్ మనకి మోర్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ మోర్ అనే ఆప్షన్ ద్వారా మనం పిక్చర్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు, అంటే ఇమేజెస్ పంపుకోవచ్చు. అలాగే వీడియోస్ అనేవి సెండ్ చేసుకోవచ్చు. సో ఇందులో డాక్యుమెంట్ ఫైల్స్ని సెండ్ చేసే ఫీచర్ అనేది మనకి వీళ్ళు ఇవ్వలేదు. ఓన్లీ పిక్చర్స్ అండ్ వీడియోస్ మాత్రమే సెండ్ చేసుకోగలం. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా వాట్సాప్ ఫుల్ రివ్యూ. సో మీరు కనుక యాప్ని చూసినట్లయితే మనకి చాలా అంటే చాలా లిమిటెడ్ ఫీచర్స్ అనేవి ఇందులో ఇచ్చారు. సో ప్రజెంట్ మనకి ఈ జియో ఫోన్లో కేవలం ఈ లిమిటెడ్ ఫీచర్స్ని మాత్రమే మనం ఉపయోగించుకోగలం. ఫ్యూచర్లో మనం పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అనేవి పంపించుకోవడం అండ్ నెక్స్ట్ వీడియో కాలింగ్ ఇలాంటి ఫీచర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు మా SNT ఛానల్కి కొత్తగా విజిట్ ఉంటే మా SNT ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.